హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు, ఈరోజు బెండకాయ కూర సింపుల్గా చేస్తున్నాను. బెండకాయలు క్లీన్ చేసుకొని కడుక్కొని ఇట్లాగా ఓపెన్ చేసుకోవాలి. చూసారా, ఓపెన్ చేసుకున్నాము. దీనిలోకి పచ్చిమిరపకాయ బెండకాయ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాం, నూనె పోసుకుంటాము. నూనె ఫ్రెండ్స్, ఇదిగో నూనె పోసుకున్నాము. ఇప్పుడు నూనెలో ఇది బెండకాయలు వేపుకుంటాము. ఇదండి, ఈ నూనెలో ఇట్లాగ వేపుకోవాలి బాగా. దీనిలోనే కొంచెం ఉప్పు కారం వేసుకుంటాము ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు, కొంచెం కారం, ఉప్పు, అంతేను. వీటిని వేపుకోవాలి బాగా. అన్నీ వేపుకొని బాగా కలుపుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. ఏగాయి కాస్త వాడాయి అన్నమాట. ఇప్పుడు తీసేసుకుంటాం బౌల్లోకి ఫ్రెండ్స్. ఇది బౌల్లో తీసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ దీనిలో నూనె పోస్తాము. మళ్ళీ దీనిలో నూనె, అదే బాండిల్లో ఇంకొంచెం నూనె పోసి, చూసారా, నూనె పోసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేసుకుంటాము. ఇవి కూడా బాగా వాడ్చుకుంటాము ఫ్రెండ్స్. చూసారా, ఇవి వాడుతున్నది. ఇప్పుడు దానిలో మనం కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, అలాగే ఇందాక బెండకాయల్లో కూడా వేసాం కదండి. ఇప్పుడు దీనిలో కూడా కలుపుకోవాలి. ఇది కొంచెం ఉప్పు వేసి కలుపుకొని దీనిలో వేసేస్తాము. ఇట్లా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. వాడిపోయింది. ఇప్పుడు ఇది వేసుకుంటాము. పెరుగు, ఉప్పు అన్నీ కలుపుకున్నాం కదా, ఇలాగా దీన్ని కూడా ఇట్లా బాగా కలుపుకొని కొంచెం మరగనివ్వాలి. అలాగే బెండకాయలు దీనిలో వేసేస్తాము. సరే, ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని సన్న మంట మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కలిపేసాము. కొంచెం మూత పెడతాము ఫ్రెండ్స్. మూత తెచ్చి చూద్దాము. అయిపోయింది, దించేసుకుంటాము ఫ్రెండ్స్. చూసారా, అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటాము. కొంచెం చూసారా, ఇక్కడ ఉప్పు చూస్తాము. సరిపోయిందండి, చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. చాలా సింపుల్ కూర అండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకొని తిని కామెంట్ చేయండి.